బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు నెల్లూరు మేయర్ ఎన్నికను నేడు నిర్వహించనున్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ప్రక్రియ జరగనుండగా ఇప్పటికే 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరును టీడీపీ ఖరారు చేసింది. పురపాలక శాఖ మంత్రి పొంగునూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇక ఇన్ఛార్జ్ మేయర్ రూపు మర్యాదరావు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. నాకు సపోర్ట్గా గిరిజన నాయకులకు అందరికి కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. కొంతమంది ఫోన్స్ ద్వారా కూడా నాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, గత 4 రోజులుగా రూప్ కుమార్ యాదవ్ గారు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని, అవినీతి చేశానని మాట్లాడుతున్నారు. నా మీద ఇవన్నీ అనడం జరుగుతుంది. నేను అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదలకూరు రోడ్ డివైడర్ నాకు సపోర్ట్గా గిరిజన నాయకులకు అందరికి కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. కొంతమంది ఫోన్స్ ద్వారా కూడా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగతేజ అందిస్తారు. నాగతేజ, చెప్పండి. థ్యాంక్ యూ గగన. అయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎన్నిక కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దీనికి సంబంధించి అధికారంతరం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తి స్థాయిలో పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ కార్పొరేటర్ కావచ్చు, ఇటు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కావచ్చు, మంత్రి నారాయణ నేతృత్వంలో వీరందరూ కూడా కార్పొరేషన్ కు హాజరైన పరిస్థితి. ప్రత్యేకించి అక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అధికారంతరంగం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ ఏదైతే మేయర్ స్రవంతి ఒంటరిగా ఆమె హాజరయ్యారు. ఆమె వెనక వైసీపీ గ్రౌండ్ లెవెల్ ఏదో చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఎవరు కూడా హాజరు కాకపోవడంతో కూడా వైసీపీ కార్పొరేటర్ రాకపై కూడా ఏదైతే కనిపిస్తుందో పూర్తి స్థాయిలో టీడీపీ కార్పొరేటర్ కూడా ఊహించిన దిశలోనే ముందుకెళ్తానని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి మరికొద్ది సేపట్లోనే అధికారికంగా ఇటు 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను కూడా మేయర్ గా లాంచ్ అయ్యే ప్రక్రియ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కార్పొరేటర్ అంతా కూడా కొత్త మేయర్ ఎవరైతే ఉన్నారో ఊహించిన తరహాలోనే ఎస్టీ గిరిజన సామాజిక వర్గానికి కేటాయించినట్లు కూడా దేవరకొండ సుజాత పేరు ఖరారు చేశారు. దాదాపుగా కొద్దిసేపు క్రితమే ఇటు మంత్రి నారాయణ కావచ్చు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఉన్నటువంటి టీడీపీ పెద్ద మొత్తంలో బలం చేకూర్చడంతో కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశమయ్యారు. మేయర్ అభ్యర్థిగా కూడా దేవరకొండ సుజాత పేరును కూడా ప్రకటించారు అధికారికంగా. ఈ నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లోనే ఇటు లాంఛనీయంగా ఏదైతే మొగిలి జేసీ వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలోనే ఈ యొక్క కార్పొరేటర్ సమావేశం జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆమె చేత ప్రజెంట్ ఇన్ఛార్జి మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేత రాజీనామా చేయించిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో కొత్త మేయర్కు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. జగన్. Yes, right, Teja. Thank you for the update. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel